Hello everyone. Friends, Telangana Medical Services Recruitment Board సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్ట్ మరియు మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ పోస్ట్కి సంబంధించి ఒక అఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఇక పోస్ట్ అనేవి తెలంగాణ వైద్య విధాన పరిషత్ టీవీవీపీ మరియు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీలో ఉన్న ఉద్యోగాల ఖాళీలు ఫిల్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్స్ అనేవి ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 8th September 2025. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 22nd September 2025. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఏవైనా మిస్టేక్స్ రాంగ్ ఎంట్రీస్ చేస్తే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎడిట్ ఆప్షన్ లింక్ అనేది 23rd September 2025 నుంచి 24 September 2025 సాయంత్రం 5 గంటల వరకు ఇస్తారు. ఆ లింక్ ద్వారా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ 4th పాయింట్, ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారని ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఒక్కో పోస్ట్కి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ వేకెన్సీస్ అని ఇచ్చారు చూడండి. టీవీవీపీ మరియు టీజీఎస్ఆర్టీసీ సంబంధించి పోస్ట్ కోడ్, డిపార్ట్మెంట్ పరంగా, నేమ్ ఆఫ్ ది పోస్ట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మల్టీజోన్ 1, మల్టీజోన్ 2. సో నెక్స్ట్ టోటల్ అని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ టీవీవీపీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ అనెస్థీషియా. మల్టీజోన్ 1లో 112 పోస్ట్, మల్టీజోన్ 2లో 114 పోస్ట్. సో టోటల్గా 226 పోస్ట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెకండ్ వన్ టీవీవీపీ గైనకాలజీలో మల్టీజోన్ 1 అయితే 129, మల్టీజోన్ 2 అయితే 118 పోస్టులు. సో టోటల్గా 247 పోస్టులు ఫ్రెండ్స్. సో అదేవిధంగా మిగతా పోస్ట్ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అర్హతకు సంబంధించిన పోస్ట్కి అప్లై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2 రెండు కలుపుకొని 1623 పోస్ట్ అనేవి ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ శాలరీ టీవీవీపీలో మినిమం శాలరీ వచ్చేసి 58,850, మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 1,37,050 రూపాయలు పర్ మంత్ ఫ్రెండ్స్. అదేవిధంగా టీజీఎస్ఆర్టీసీలో చూస్తే కనుక మినిమం శాలరీ వచ్చేసి 56,500, మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 1,31,000 పర్ మంత్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది మొత్తంగా 100 పాయింట్స్కి గాను 80 పాయింట్స్ అనేవి మీ యొక్క పీజీ డిగ్రీ లేదా డిప్లొమాలో మీరు పొందిన మొత్తం మార్కులను కలుపుకొని ఇస్తారు. 20 పాయింట్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రోగ్రామ్స్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ బేసిస్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లకు యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇక్కడ 20 పాయింట్స్ అనేవి ట్రైబల్ ఏరియాస్లో 6 నెలలు పనిచేసిన వారికి 2.5 పాయింట్స్ యాడ్ చేస్తారు. ట్రైబల్ ఏరియాస్లో పనిచేయని వారికైతే 6 నెలలకు గాను 2 పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకునేవారు ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఇచ్చారు, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ మినిమం వచ్చేసి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 46 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది 500 రూపాయలు, దానితో పాటు 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ కూడా పే చేయాలి ఫ్రెండ్స్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల వయసు గల ఉద్యోగం లేనటువంటి అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో తెలంగాణ స్టేట్ కాని వారికి అయితే 200 రూపాయలు ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో ఉన్న
డిస్ట్రిక్ట్స్ చూడండి. సో నెక్స్ట్ బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ అని ఇచ్చారు. డిపార్ట్మెంట్, పోస్ట్ పరంగా, జోనల్ వైజ్ మరియు క్యాస్ట్ పరంగా చూడండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ లింక్ ద్వారా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.